పిన్ని ఖాళీకి వచ్చన్నావు. అవును, వాళ్ళ వ్లాగ్ చేస్తానన్నావు కదా. వీడియో తీసేవాళ్ళు లేరని చేయలేదురా. నేను తీస్తాను పిన్ని. అయితే చేద్దాం. మరి ఏం చేద్దాం? ఫిష్ కర్రీ చేద్దామా? చేద్దాం. సరే అయితే పద. ఏమేమి కోయాలి పిన్ని ఫిష్ కర్రీకి? 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, అల్లం పేస్ట్కి ఏమో అల్లం తీసుకున్నాను. ఎల్లుల్లిపాయలు ఒక పాయ ఎత్తి సరిపోద్ది. ఇప్పుడు ఏం చేస్తున్నావు పిన్ని? ఇదే శుభ్రంగా కడిగేసుకొని చేప ముక్కల్లో కొంచెం ఉప్పు కారం పసుపేసి మ్యాగ్నేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు వీటిల్లో ఏమేమి వేసుకోవాలి పిన్ని? 2 స్పూన్లు కారం, 1/2 స్పూన్ ఏమో పసుపు, 1 స్పూన్ ఏమో ఉప్పు. ప్రస్తుతానికి కలిపి పెట్టేసుకొని మళ్ళీ కర్రీలో వేసుకుందాం. అవన్నీ కలిపి పెట్టేసుకున్న తర్వాత ఇందాక కోసుకున్న అల్లం, ఒక పాయ ఎల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పిన్ని కూర వండేస్తున్నావా? వండేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్. ఏం చేస్తున్నా తల్లి? వంట చేస్తున్నాను. ఏం వంట తల్లి? ఫిష్ ఫ్రై. ఆహా. ఏంటి పిన్ని వాటర్ పోస్తున్నావు? ఇది వాటర్ కాదురా, చింతపండు పులుసు. చేపల కూర అడగడానికి అన్నీ వేసాక చింతపండు పులుసు వేసాను. ఏంటి ఏం చేస్తున్నారు? అయిపోయిందా కూర వండడం? ఇది ఫిష్ ఫ్రై ఆయుషు? అవునక్క. ఏం చేస్తున్నారు? ఒక పక్కేమో ఫిష్ కర్రీ ప్రిపేర్ అవుతుంది, ఇంకో పక్కేమో మా బాబు ప్రిపేర్ చేస్తున్నాను. దగ్గర పడిపోయింది ఫ్రెండ్స్. ఏంటి పిన్ని కర్రీ అయిపోయిందా? అయిపోయిందా. లాస్ట్ ఫైనల్ టచ్ కొత్తిమీర వేసేసి ఒక 2 నిమిషాల నుంచి కట్టేయడమే. ఓకే పిన్ని. ఉగ్గు ఎక్కడ దాకా వచ్చింది పిన్ని? వచ్చిందిరా ఉగ్గు కూడా. కొంచెం ఉడికితే అయిపోయినట్టే.